ఈరోజు కార్యక్రమం మా పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి అందరికీ కూడా, ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా మనసు మాంజలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం గతంలో నేను 20 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి సంఘంలో నేను పనిచేస్తున్నాను. అయితే ఈ రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక వేరే సంఘం ద్వారా, అంటే ఇంకొక సంఘంలో పనిచేస్తున్నాను, కానీ ఆ సంఘం సరైన రాజకీయ వేదికలుగా అది మార్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఏంటంటే ఇది సరైనది కాదు, ఈ విధానం సరైనది కాదని చెప్పడం కూడా జరిగింది. అయితే అయినప్పటికీ కూడా వారి యొక్క వైఖరి మార్చుకునే విధంగా లేరు. దాని కారణంగా ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖులందరం కలిసి మరొక సంఘాన్ని, అభ్యుదయ పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడంలో ప్రధానంగా ఏంటంటే పద్మశాలీలకు న్యాయం జరిగే విధంగా, పద్మశాలి కమ్యూనిటీని చైతన్యం పరిచే విధంగా చేయాలన్నది మా కోరిక. ఆ కోరికలో భాగంగా మాత్రమే ఈరోజు కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం లోపల భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు ఈ వేదిక పైన మేము చేస్తామని మీకు మా హృదయపరంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున అభ్యుదయ పద్మశాలి సంక్షేమ సంఘం పేరున సంఘాన్ని స్థాపించాల్సిన అవసరం వచ్చింది. గత 20 సంవత్సరాలుగా లోకం ఉన్న సంఘానికి మేము అంత కృషి చేసి, నిస్వార్థంగా పనిచేసి, అనేక గ్రామాలు తిరిగి గ్రామ సంఘాలను, మండల సంఘాలను కూడా ఏర్పాటు చేసి, మరి మన కుల బాంధవులందరికీ కూడా మరి వాళ్ళ యొక్క సేవ్స్ కోసం మేము తిరిగి చేసి ఉన్నా కూడా మమ్మల్ని మరి గుర్తింపు లేకుండా మరి మమ్మల్ని బాధాకరంగా చేసిన దానికి మరి చాలామంది దీంట్లో పెద్దవాళ్ళని, గతంలో పనిచేసి స్థాపకులనే మన సంఘం అనేది మర్చిపోయింది. వాళ్ళని వెనకబెట్టి మరి వాళ్ళు రాజకీయంగా ఆ సంఘాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క స్వలాపేక్షణ కోసమే పనిచేస్తున్నారు తప్ప అవసరం వచ్చింది. దానికి